హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో టమాటో రసంని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి 2 టమాటోలని ఒక గిన్నెలోకి తీసుకొని మ్యాష్ చేయండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 6 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసి వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయండి. వీటితో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత గిన్నె నిండా వాటర్ని యాడ్ చేయండి. వీటిని మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె మీద మూత పెట్టండి. మూతని కొద్దిగా తెరిచి ఉంచండి, లేదంటే రసం పొంగిపోతుంది. ఇప్పుడు బాగా తెరలు కాగేంత వరకు రసంని మరిగించండి. ఇలా తెరలు కాగేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నెలోకి వడగట్టుకోండి. రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం మరొక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. తర్వాత 4 క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని రసంలోకి యాడ్ చేసి మిక్స్ చేస్తే టమాటో రసం రెడీ అయిపోతుంది. చూసారు కదా, టమాటో రసంని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.